చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యంలో ఇలాగున దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను ఎప్పుడో తన కొరకు ప్రధానము చేసుకున్నాడు. మనలను తన సొత్తుగా మార్చుకోవటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనలను ప్రధానము చేసుకున్నాడు. మనకు ప్రధానము జరిగింది. ఎవరితో జరిగింది ప్రధానము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనకు ప్రధానము జరిగి ఉన్నది. మరి వివాహం ఎప్పుడు జరుగుద్ది? అదేందన్నయ్య అలా చెబుతున్నావు? వివాహం ఎప్పుడో జరిగింది కదా మాకు అంటారేమో ఒకవేళ. ఈ వివాహాలు వేరు, ఇవి భూ సంబంధమైన వివాహాలు. బాప్తిస్మం తీసుకొని బల్లలో చేవేస్తూ దేవునికి మహిమార్థంగా జీవిస్తున్న ప్రతివారు కూడా దేవునితో ఒప్పందం చేయబడిన వారు, దేవునితో ప్రదానం చేయబడిన వారు. ఒకనొక రోజు ఉంది, ఆ రోజు వివాహం చేయబడుతుంది. స్త్రీ పురుషులు అనే భేదం ఇక్కడ ఉంటుంది, కానీ రేపు తండ్రి ఎదుట ఆ భేదం ఏమీ ఉండదు. పురుషులు స్త్రీ అందరూ కూడా సంఘముతో పోల్చబడ్డారు. రేపు వివాహం ఎవరితో జరుగుతుందంటే సంఘానికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రత్యేకమైన వివాహము జరుగుతుంది. ఆ వివాహ కార్యక్రమంలో ప్రభు మనలను తన సొత్తుగా మార్చుకుంటాడు అనే వాస్తవాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నేను తెలియజేస్తున్నాను ప్రియులారా. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రభువు ఇలాగున తెలియజేస్తూ ఉన్నాడు. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూసెదరు. యెహోవా నియమించబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఎప్పుడు? ఆయనతో వివాహం అయిన తర్వాత మనకు ఒక క్రొత్త పేరు పెట్టబడుతుంది. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వారికి ఉన్న పాత పేర్లు మార్చి కొత్త పేర్లు ఎలాగైతే పెడతామో అలాగే మరి ప్రభుతో మనకు వివాహం జరిగిన తర్వాత అంటే ఆయన మనందరికీ కూడా ఒక క్రొత్త పేరు పెడతాడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీవు దేవుని చేతిలో మొగటముగాను నువ్వు ఉంటావు. తర్వాత 5వ వచనం, ప్రాముఖ్యమైన వచనం, యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. యవ్వనులంట కన్యకలను వరించి పెండ్లి చేసుకుంటారు. కన్యకలను వరించి అంటే పెళ్లి చూపులను ఉంటాయి కదా, అమ్మాయిని అబ్బాయి చూసుకోవటం, అబ్బాయిని అమ్మాయి చూసుకోవటం. ఆ చూపులైన తర్వాత జరగవలసిన కర్మాలు జరుగుతాయి. లాస్ట్లో ఏం జరుగుతుందంటే ఘనమైన వివాహ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రాణి విషయంలో కూడా అబ్బాయి వచ్చాడు, అమ్మాయిని చూసుకున్నాడు, అమ్మాయి తరపు వాళ్ళు వెళ్ళారు, అబ్బాయిని చూసి వచ్చారు. వాళ్ళ స్థితిగతులు వీరు, వీళ్ళ స్థితిగతులు వారు తెలుసుకున్నారు. ఈరోజు ప్రధాన మహోత్సవము జరుగుతుంది. రేపు ఘనమైన వివాహ కార్యక్రమం జరుగుతుంది. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. వివాహం జరిగే సమయమునకు ముందు ఏం చేస్తారు? పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? పెళ్లి కుమారుడు పెళ్లి కూతురును చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. పెళ్లి కుమారుడు అంట, ఏంది ఇంకా అమ్మాయి రాలేదు? అరే వస్తుంది, నేను చూడరా, తొందరగా వెళ్ళి చూడండి. అరే ఫోన్ చేయ, ఏంది ఇంకా రాలేదేంటి అని చెప్పి పెళ్లి కుమారుడు అంట పెళ్లి కుమార్తె కొరకు ఎదురు చూస్తూ ఉంటాడంట. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పెళ్లి కుమారునిగా ఆయన ఉంటూ పెళ్లి కుమార్తెగా మనము ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళాలి అని ప్రభు అంట మన కొరకు ఎదురు చూస్తూ ఆశగా ఉంటాడంట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పెళ్లి కూతురు వెళ్ళటంతోనే పెళ్ళి ఎప్పటికైతే తర్వాత సంగతి. పెళ్లి కొడుకంట పెళ్లి కూతురుని చూసుకొని మురిసిపోతూ ఉంటాడంట. ఓకేనా? అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని చూసి ఎంతగానో సంతోషిస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
అలాగే మరొక వాక్యాన్ని నేను ఈ సమయంలో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 61 అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 61 అధ్యాయం 10వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఇక్కడ మరి ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. 61:10. శృంగారమైన పాక ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇక్కడ మనం ఒక మాట గమనించాలి. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ప్రియులారా, మరి ప్రియబిడ్డ తన దేవుని బట్టి ఎంతగానో ఉల్లసిస్తూ ఉంది. బాప్తీసం తీసుకుంది, ఈరోజు బల్లలో చేయి వేసింది. తన జీవితానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం, దేవునిలో ఆనందించి ఉల్లసించే భాగ్యమని కూడా ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక మాట గమనించండి. శృంగారమైన పాక ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను. పెళ్లి కుమార్తె ఎలా ఉంటుందంటండి? ఆభరణములతో అలంకరించబడుతూ ఉంటుందంట. అవి ఏ ఆభరణాలైనా సరే తర్వాత సంగతి. ముందు పెళ్లి కుమార్తె అలంకరణ కోసం డ్రెస్సు కోడ్ అనుకూలమైనటువంటి అలంకరణ ఉంటుందన్నమాట. అయితే దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే పెళ్లి కుమార్తె అలంకరణ పెళ్ళయ్యేటప్పుడే. కానీ ఆత్మీయంగా పెళ్లి కుమార్తె అంట ఏ అలంకరణ కలిగి ఉండాలంట? పేతురు పత్రికలో రాశాడు, సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయమైనటువంటి గుణము కలిగిన అలంకరణ ఈ పెళ్లి కుమార్తె కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. పెళ్ళి అయ్యేటప్పుడేమో శరీర అలంకరణ ఉంటుంది, కానీ ఆత్మీయంగా దేవుని ఎదుట పెళ్లి కుమార్తె ఏ అలంకరణ కలిగి ఉండాలంట? ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మరి తెలియజేస్తూ ఉందని కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకసారి ప్రకటన గ్రంథంలోనికి వద్దామా? లాస్ట్లోకి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వాక్యాన్ని సమయంలో మనం గమనించినట్లయితే ప్రభు ఇలాగను తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వాక్యం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరిచితమని చెప్పగా వింటిని. చూడండి ఎంత ఆత్మీయ అర్థం వివాహ కార్యక్రమంలో ప్రభువు తెలియజేస్తున్నాడు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించండి, ఎందుకంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది. ఆయన భార్య అంట తనను తాను సిద్ధపరచుకొనుచున్నది. చూడండి, ఎస్తేరు రాజుగారికి భార్య అవటానికి ఎలాంటి అలంకరణ చేసుకుంది? మిగతా వారైతే చాలా అలంకరణ చేసుకున్నారంట. కానీ ఎస్తేరు మాత్రం తగు మాత్రపు అలంకరణతో ఆమె దేవునికి మహిమార్థంగా జీవిస్తూ ప్రార్థన చేసుకుంటూ రాజుగారు ముందుకు వెళ్ళిందంట. అంటే మిగతా వారందరేమో రాజుగారు శరీర అలంకరణ చూసి మా మెడలో దండేస్తాడని చెప్పి మిగతా వారంతా అనుకుంటూ ఉంటే, కానీ దేవాతి దేవుడు ఎస్తేరు దగ్గరికి రావటంతోనే రాజుగారు మనసు మార్చి తన మెడలో దండ వేసే విధంగా దేవుడు తన మనస్సును మార్చాడు. ఎందుకో తెలుసా? ఎస్తేరు కొద్దిపాటి అలంకరణ కలిగి ఉండి ఆమె హృదయపూర్వకంగా తన అవసరతలు తీర్చగలిగినటువంటి దేవుని మీద ఆధారపడింది. ఆ బిడ్డ అలంకరణ కొంచెముగా ఉన్నప్పటికీ దేవుడు ఆ బిడ్డను ఆకర్షించాడు. దేవుడు ఆ బిడ్డ అవసరతను తీరుస్తూ వచ్చాడు. అలాగ ప్రియులరా, భౌతిక సంబంధమైన అలంకరణ అంతగా లేకపోయినప్పటికీ కూడా దేవునికి ఇష్టానుసారమైన జీవితం, ప్రతి విషయంలో కూడా ప్రార్థనాపూర్వకంగా మనం అడుగులు ముందుకు వేసే మనసు మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు
మన పరిస్థితిని గొప్పగా ఆశీర్వదించగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని కూడా మరి ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియబిడ్డ, ఇప్పటి వరకు వారి తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలో క్రమమైన జీవితాన్ని కలిగి ఎప్పటివరకు జీవిస్తూ వచ్చింది. మరి వివాహ సమయం సమీపించినప్పుడు తను ఒక ఇంటికి వెళ్ళవలసిన అవసరము ఏర్పడుతూ వచ్చింది. ఇప్పటివరకు తను జీవించిన విధానం వేరు, ఇప్పటి వరకు ఆమె కలిగి ఉండి ఇక్కడ జీవించిన జీవితం, కలిగి ఉన్నటువంటి ఆ తాప్తులైన కుటుంబ సభ్యులు అందరిలో జీవించడం వేరు. రేపు వివాహం అయిన తర్వాత ఇక ఆమె జీవించబోతున్న జీవితము వేరు. ఆమె కలిసి ఉండబోతున్న సమాజము వేరు. ఆమె సహవాసం చేయబోతున్న వారు వేరు. ఆమె కలిసి ఆరాధిస్తున్న ప్రజలు వేరు. వారందరిలో కూడా ఈ బిడ్డ ఒక ప్రత్యేకమైన బిడ్డగా కనపడే విధంగా దేవుని సహాయం కోరుకొని అడుగులు ముందుకు వేసే విధంగా ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉందని కూడా ఆ ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. అలాగే 21 వచనాన్ని మనం చదువుకుందాము. 21 అధ్యాయం 2వ వచనాన్ని ఈ సమయంలో చదువుకుందాం. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసి తిని. తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసి తిని. చూడండి, మరి పెండ్లి అనేటువంటిది పరలోకానికి భూలోకంలో ఉన్న విశ్వాసులకు చాలా సంబంధాన్ని ఏర్పరుస్తుందని కూడా ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. మొదటి వచనం, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె. తన కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె అట ఎవరి కొరకు అలంకరించబడుతుంది? పెళ్లి కుమారుని కొరకు అలంకరించబడుతుంది. అలాగే పెళ్లి కుమార్తె అనే సంఘం కూడా ఈ రోజున ఆత్మీయ అలంకరణతో ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉందండి? త్వరలో రాబోతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నదని కూడా దేవుని వాక్యం తెలియజేస్తాం. అందుకని భక్తుడు అన్నాడు, ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రేమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాల పైన త్వరగా వస్తాడు ప్రేమరాజు. మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు, ప్రేమైన తన పెళ్లి సంఘమును తీసుకుపోతాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమరాజుగా రాబోతున్నాడు, పెళ్లి కుమారుడిగా మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఈ సిద్ధపడినటువంటి వధువు సంఘమేమో ఆయన ఎదుర్కోవటానికి వెళ్ళబోతా ఉంది. అలాగే పెళ్లి కుమార్తె అలంకరించబడి వివాహం కొరకు పెళ్లి కుమారుని వద్దకు వెళ్తా ఉంది. రేపు పరిశుద్ధ వివాహ కార్యక్రమం జరగబోతా ఉంది. అలాగే ప్రియులారా, ఆత్మీయులమైన మనము కూడా ఈ వివాహ వ్యవస్థ ఆత్మీయ సంఘానికి, పరిశుద్ధుడైన దేవునికి అనుసంధానమై ఉన్నది అనే వాస్తవాన్ని గుర్తించి మనము ఆత్మీయ అలంకరణ కలిగి పెళ్లి కుమారుడైన త్వరలో రాబోతున్న యేసుక్రీస్తును ఎదుర్కొనే మనసు కలిగి ఆత్మీయ గుణలక్షణాలు కలిగి ఈ లోకంలో జీవించడానికి సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. పెళ్లి కుమార్తె ఉండవలసిన లక్షణాలు, పెళ్లి కుమార్తెకు ఉండవలసిన లక్షణాలు సామెతల గ్రంథం 31వ వచనంలో వివరంగా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఆ అనుభవాలను మరి రాణి కూడా కలిగి ఉండి ఆత్మీయంగా, శారీరకంగా, తన కుటుంబ పరంగా, తనకు దేవుడు ఇవ్వబోతున్న తన యజమాని పరంగా ఒక ప్రత్యేకమైన బాధ్యతతో, ఆత్మీయ బాధ్యతతో ఈ ప్రియబిడ్డ అడుగులు ముందుకు వేయటానికి దేవుడు ఆ బిడ్డను బలపరచాలని, దేవుడు ఆ బిడ్డను సిద్ధపరచాలని, ఆయన ప్రణాళికలతో అడుగులు ముందుకు వేసే భాగ్యం సమృద్ధిగా దేవుడు ఆ బిడ్డకి ఇవ్వాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. లాస్ట్ మాట చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనము చూద్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 18వ వాక్యం. కనులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ వద్దకు వచ్చుచున్నారు. నీవు వీరందరినీ
ఆభరణముగా ధరించుకొందువు. వినండి వినండి, పెళ్లి కుమార్తె వడ్డాణము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నావని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ చదివిన దేవుని వాక్యం ఏముందంటే, నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు. పెళ్లి కుమార్తె వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. అది పెళ్లి కుమార్తె అంట వడ్డాణం ధరించినట్టుగా దేవుడు మనలను ధరించుకుంటాడంట. మరొకళ్ళు వడ్డాణం కడతారు. ఏంటది? బిడ్డను చంకలో అలాగ నిలబెట్టుకోవటానికి కడతారు కదా. ఏం కడతారు? మామూలుగా వడ్డాణం అంటారు. వడికట్టు బియ్యం అయితే అవి కాదండి, అవి కాదు. అదేంటంటే, ఇప్పుడు చిన్న బిడ్డని ఇక్కడ సంకలో పెట్టుకుంటారు. ఆ బిడ్డను నిలబట్టడానికి ఏం చేస్తారంటే వల్లెడ ఏదో కడతారు కదా. అదే జ్వాలైనా దాని పేరు. అట్లా నడుముకి కడతారు. కొంతమంది ఏమో భుజముకి తర్వాత నడుముకి యాడ్ చేసుకొని అందులో ఆ బిడ్డను పెట్టుకుంటారు. వాళ్ళకి ఏ పని చేసుకునే దానికి ప్రయత్నించినా ఆ బిడ్డ అలానే ఉంటుంది. చేలో ఒకవేళ పని చేసుకోవడానికి ప్రయత్నించిన ఆ బిడ్డ అలానే ఉంటుంది. అలాగేనంట మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ఒక ఏమంటారు దాన్ని, జోలిలో కనుక చంటి బిడ్డను భద్రం చేసినట్టు దేవుడంట మనలను భద్రం చేసి మనలను ఎదుర్కోవటానికి ఆయన త్వరలో రాబోతున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మరి ఎవరు భద్రం చేస్తున్నారు ఆ విధంగా? ఇప్పుడంటే ప్రస్తుతానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ఆ విధంగా భద్రం చేస్తున్నాడు. దేవుని వాక్యం మనల్ని ఆ విధంగా నడిపిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మరి దేవుని కృపలో మీరు ఎలా భద్రం చేయబడుతున్నారు? దేవునిలో కొంతమంది వివాహమైన దాకా భద్రంగా ఉంటారు, ఆ తర్వాత అలింగాహుణ తింటారు. ఏమ్మా, వివాహం అయిన తర్వాత కొంచెం కొంచెం తిని ఆ యొక్క పెళ్ళయింది కదా, ఇక నచ్చింది తినొచ్చులు అని చెప్పి ఇష్టానుసారంగా తింటా ఉంటారు. అంటే ఒకప్పుడు ఒక రకంగా, ఒకప్పుడు ఒక రకంగా కాదు, ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. ఆత్మీయంగా కూడా అంతే, ఎప్పుడు ఒకే విధంగా ఉండాలి. అవసరతలో ఉన్నప్పుడు ఒక రకమైన ఆత్మీయత, అవసరతలు తీరిన తర్వాత ఒక రకమైన ఆత్మీయత. దేవుని బిడ్డలు దేవుని ఎదుట ఎప్పుడు కలిగి ఉండకూడదు. కొంతమంది కూడా ఎవరికైనా ఏదైనా అవసరం ఉందనుకోండి, అబ్బాయి ఎంత ప్రేమ చూపిస్తారో, అవసరాలు తీరిపోయిన తర్వాత వాళ్ళెవరో మనమెవరో అన్నట్లు ఉంటారండి. మనుషుడు బ్రతికేది కొద్ది కాలమే, కానీ ఇలాంటి మనస్తత్వాలు మాత్రం గొప్పగా ఉంటాయి మనుషుల్లో. అందుకని అలాంటి మనస్తత్వం కలిగి ఉండకుండా ఎప్పుడు ఒకే మనసు కలిగి ఉండి జీవం కలిగిన దేవునికి మహిమార్థంగా జీవిస్తూ, ఆ దేవుడిచ్చిన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉంటూ, దేవుడిచ్చినటువంటి తన కొత్త ఇంటి పట్ల, తన కొత్త భర్త పట్ల, తన కొత్త కుటుంబ సభ్యుల పట్ల, అత్తమామల పట్ల, వారు కలిగి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆప్తులైన వారి పట్ల మంచిని సంపాదించుకుంటూ నీ క్రమంలో నువ్వు ఉంటూ దేవునికి మహిమార్థంగా జీవిస్తూ వేవేల మందికి తల్లి యొగినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నడిపించాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. లాబాను తన చెల్లెలు రాహేలును పంపించేటప్పుడు, ఇస్సాకు ఎద్దకు పంపించేటప్పుడు, అమ్మా నువ్వు వేల మందికి తల్లి ఒగుదు గాక అని చెప్పి దీవించి, అబ్రహాము పనివాడైనటువంటి దాసుడైనటువంటి ఎలియాజరుతో కలిపి ఎలాగైతే రిబ్కాను పంపించి ఉన్నాడో, అలాగే దేవుని దీవెనలతో, దేవుని ఆశీర్వాదములతో ఆ బిడ్డను దీవించి, ఆ బిడ్డను రేపు వివాహ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ఆత్మీయులైనటువంటి మనందరము మరి దీవించి ఆ బిడ్డను పంపించబోతున్నాం కనుక దేవుని కృప ఆ బిడ్డకు తోడు ఉండాలని, ఇక నుంచి జీవితం గొప్పగా ఉండాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, తనకు దీవెనకరమైనటువంటి సమృద్ధిని దేవాతి దేవుడి బిడ్డ పట్ల దేవుడు జరిగించే విధంగా ఆయన కృప ఉండాలని కోరదాం. మరి మనం వాక్యం చెప్పుకున్నట్లుగా అలనాడు దేవాతి దేవుడు అవ్వ ఆదాము కుటుంబాన్ని దీవించాడు. ఏమని? మీరు ఫలించి విస్తరించి వృద్ధి పొందుడి అని ఇచ్చిన వాగ్దానం ఈ బిడ్డ జీవితంలో కూడా దేవుడు అలాగును అనుగ్రహించి ముందుకు నడిపించడానికి ఆయన కృప సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో ఈ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా మీ హస్తాలు ఈ బిడ్డ వైపు చూపించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. శుద్ధుడైన దేవుడు రాణిని ప్రేమించి వారికి అనుగ్రహించిన తల్లిదండ్రులు పుల్లయ్య గారు, తర్వాత భూలక్ష్మి, ఇప్పటి వరకు మరి వీరిద్దరి యొక్క ఆధ్వర్యంలో ఆ బిడ్డ పెరిగి పెద్దయి
యవ్వన కాలంలో ప్రవేశించి వివాహ దినానికి పరిశుద్ధుడైన దేవుడు ఆ బిడ్డను సిద్ధపరిచాడు. మరి ఇక వివాహ కార్యక్రమం ద్వారా తన యజమాని కొరకు సిద్ధపరిచి మరి రేపు వివాహం కొరకు బిడ్డను పంపించబోతున్నారు. దేవాతి దేవుడు ఎల్లప్పుడూ ఆ బిడ్డకు తోడై ఉండాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మీ అందరి హస్తాలు బిడ్డ వైపు చాపండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా గొప్ప దేవుడు, జీవాధిపతివి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. రాణిని బట్టి ప్రత్యేక నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మరి పుల్లయ్య, భూలక్ష్మి బిడ్డలు ఇరువురు కూడా ఆ బిడ్డని ఇప్పటి వరకు నీ దయలో పెంచారు, పెద్ద చేశారు, వివాహ దినం మీదకు నడిపించారు. ఈరోజు ప్రధానం, రేపు ఘనమైనటువంటి వివాహ కార్యక్రమం జరగబోతాము. ఈ బిడ్డకు నీ కృప మెండుగా తోడుగా గురించి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ, అయ్యా మా అందరి ప్రార్థనలు బిడ్డ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చి నడిపించి మహిమ పొందమని సంఘ పెద్దల ప్రార్థన, ప్రభా సంఘస్థుల ప్రార్థన, సేవకుని ప్రార్థన మీరు ఆలకించి ఈ బిడ్డను దీవించమని యేసయ్య నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప ఎల్లప్పుడూ నీకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.